హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని 0215. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంక ఇదైతే మార్నింగ్ అండి. వహిన్కి లంచ్ బాక్స్ కట్టాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. పల్లి చట్నీ అండ్ టిఫిన్లోకి అండ్ రైస్ పెట్టేశాను. ఇంకా టైం ఉంటే మాత్రం ఇలా పల్లి చట్నీ విడివిడిగా చేస్తాను. అంటే పచ్చిమిరపకాయలు ఒకసారి, పల్లీలు ఒకసారి వేయించుతాను. టైం లేనప్పుడు మాత్రం కలిపి ఇలా వేయించేస్తాను. ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆనియన్స్లో కొంచెం వేగాక అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి అది వేగాక బెండకాయ వేసి ఉప్పు వేసి అలా ఒకసారి కలిపి అలా వదిలేయండి. అది వేగుతుంది కదా, అప్పుడు కారం వేసాక బెండకాయని మాత్రం ఎక్కువసారి కలపొద్దు. ఎందుకంటే ఊరికే కలుపుతూ ఉంటే జిగురు జిగురు ఉంటుంది, అందుకని కలపొద్దు. ఇంక ఈలోపు అది పొయ్యి మీద వేసేసి ఇక్కడ చట్నీ అయితే మిక్సీ వేసేసి తాలింపు పెట్టేశాను. ఇంక ఇది అయిపోయాక బెండకాయ పచ్చడి అండి, బెండకాయ పుదీనా పచ్చడి అని చెప్పా కదా, అది ఫస్ట్ అయితే మిర్చి, బెండకాయ, జీలకర్ర ఇట్లా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కొంచెం ఒక గుప్పెడు పుదీనాని అందులో హాఫ్ ఈ బెండకాయలు వేగాక ఒకసారి వేయించాలి. ఈ బెండకాయ అంతా వేగిద్ది కదా, అప్పుడు పుదీనా వేసి వేయించాలి. తర్వాత ఇంకో హాఫ్ మిక్సీ వేసేటప్పుడు వేయాలి. ఇంక ఇక్కడైతే వహినికి దోశలు వేసుకుంటూ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చూసారు కదా, అసలు కొంచెం కూడా బంకగా ఉండదండి, జిగురు జిగురుగా. సారీ, బాగుంటుంది. ఇట్లా అయితే చేయండి ఒకసారి. బెండకాయ జిగురుగా ఉంటుంది అని చాలామంది చేయరు కదా, అందుకనే బెండకాయ మంచిదండి హెల్త్కి. సో ఇలా చేయండి, సింపుల్గా సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఎక్కువ జిగురు ఉండదు కాబట్టి. జిగురు ఉంటే మనమే ఇంకా పిల్లలు ఏం ముట్టుకుంటారు. ఇంకా అది అయిపోయాక ఇక్కడ బెండకాయ పచ్చడి చూపిస్తున్నాను చూడండి. బెండకాయ అలా వేగాక పుదీనా వేసి వేయించాలి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టే సేమ్ మంచిగా పుదీనా కూడా మంచిగా వేగిద్ది కదా, అప్పుడు వేగాక చల్లారాక మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిక్సీ చూపిస్తున్నాను కదా, అలా వేసుకోండి మిక్సీ. ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇదైతే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ వేసేటప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేయండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా. ఇంకా దాన్ని పోపు పెట్టేసుకోవడమే ఇలాగా సింపుల్గా. బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా నాది ట్రైపాడ్ అసలు బాగాలేదండి, అందుకే రిటర్న్ పెట్టేశాను, వంగిపోతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.